హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి భీమవరం గంగక్క గార్డెన్ చూపిస్తాను రండి. ఆంటీకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, భీమవరం గంగక్క వ్లాగ్స్ అని టైప్ చేస్తే వస్తుందన్నమాట. ఒకసారి అయితే చూసేయండి. ప్లాంట్ కేరింగ్ అలాగే ప్లాంట్స్ ఎలా పెంచాలి అనేది వీడియోస్లో ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి వాండరింగ్ చూడండి, కింద చిన్న స్టెమ్ పాడి ఇలా మొలిచిందంటే చాలా బాగుంది. మొక్కల్ని ఇష్టం ఉండాలి, అలాగే ఓపిక ఉండాలి, రెండు ఉంటేనే పెంచగలుగుతామండి. చిన్న ప్లేస్ని కూడా యూటిలైజ్ చేసుకొని చాలా చక్కగా అన్ని కుండీల్లో రెండింట్లో ఆంటీ అయితే చక్కగా పెంచుతున్నారు. మనం ఇంట్రెస్ట్గా ఏ పనైనా ఇంట్రెస్ట్గా చేస్తేనే మొక్కల్ని కూడా పెంచగలుగుతాము. తర్వాత అన్ని కుండీల్లోనే అనమాట. మందారాల్లో రకాలు అలాగే కనకాంబరాల్లో రకాలు అనమాట. చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ఇక్కడ వచ్చేసి డిసెంబర్ మొక్క అండి. ఈ మధ్య చూడటం తక్కువైపోయింది కదా, నేనైతే మళ్ళీ ఇక్కడే చూశాను. నా చిన్నప్పుడు చూసేదాన్ని అనమాట, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. తర్వాత పారిజాతం మొక్క. పారిజాతం మొక్కని మనం పూలు నేలకి రాలినవే పెట్టుకోవాలంటారు కదా, వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆంటీ కలెక్షన్ కూడా బాగా చేస్తారు, ప్లాంట్ కలెక్షన్. ఇక్కడ వచ్చేసి చిట్టి చామంతి. ఈ మధ్యన ఇది కూడా కనిపించట్లేదు, తక్కువగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ అడీనియం మొక్కలు పెట్టుకున్నారనమాట. అడీనియం మొత్తం ప్రూనింగ్ చేసి ఉన్నాయండి. అక్కడ గోడ అవతల కార్నర్ వస్తే ఆ కార్నర్ని కూడా వదలకుండా యూటిలైజ్ చేసుకున్నారు చక్కగా. ఇక్కడ వచ్చేసి కోలియాస్ మొక్కలను అనమాట. వాటర్ బాటిల్స్లో కూడా ఎంత చక్కగా పెంచారో చూడండి. కోలియాస్లో రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడైతే. ప్రతిదీ అనమాట, వాటర్ క్యాన్ కానీ ఏది కూడా వేస్ట్ చేయకుండా. అలాగే స్టాండ్ని కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు, స్టెప్ బై స్టెప్గా పెట్టుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి చామంతులు కటింగ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చిగురు స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి వాటర్లో జడ్జెట్ని పెట్టుకున్నారు. అలాగే ఇది బ్రహ్మకమలం మొక్క అండి. స్టాండ్ని కూడా చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు. రోజెస్ ప్లాంట్స్లో కూడా వెరైటీలు చాలా ఉన్నాయన్నమాట. చామంతులు ఇప్పుడే మొగ్గల మీద ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ప్లేస్ని కూడా యూటిలైజ్ చేసుకున్నారు. ఇక్కడ ఒక కర్ర పెట్టి దానికి మళ్ళీ చిన్న పాట్స్ని అయితే వేలాడి తీశారనమాట. ఇక్కడ చూడండి కంఫర్ట్ డబ్బాని కూడా వదలలేదు ఆంటీ అయితే. ఇక్కడ తులసమ్మ ముందు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారో చూడండి. పూలైతే ఇలా రోజు వేసుకుంటారంటండి, చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇలా ఉంటే చక్కగా ఇంటి ముందు చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఇలా వచ్చేసి బుద్ధ బొమ్మల్లో ఆగ్లోనిమా అలాగే లిప్స్టిక్ ప్లాంట్ని అలాగే కర్రీ కప్పులను కూడా వదలకుండా వాటిలో కూడా మనీ ప్లాంట్స్ వేసుకున్నారనమాట. ఇలా డక్కు బొమ్మల్లో కూడా మార్బుల్ పోతోస్ అలా ఉన్నాయి. స్టాండ్స్ మీద స్టెప్ బై స్టెప్ ఆర్గనైజ్ చేసి అలాగే గ్రాస్ వేసుకుని నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. ప్రతి చిన్న పాట్ని కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఆంటీ అయితే. తర్వాత వాటర్ క్యాన్లో ఇలా పైపులు పెట్టి అటు ఇటు ఇలా స్టాండ్కి లాగా ఏర్పాటు చేసుకున్నారు, హ్యాంగింగ్ ప్లాంట్స్ తగిలించుకోవడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇక్కడైతే ఏరియా అంతా కూడా. ఇక్కడ వచ్చేసి బుద్ధది ఎంత పీస్ఫుల్గా ఉందో. బుద్ధుడి ముందు కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక తులసి ఉందన్నమాట, దీని ముందు కూడా ఫ్లవర్స్ వేసి చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇక్కడ వాటర్ క్యాబేజ్ అండి, ఒక స్టాండ్లా ఉందన్నమాట, దానిలో ఇలా వాటర్ క్యాబేజ్ పెట్టుకున్నారు. ఈ బోన్సాయి పాట్లో ఇలా ఫిలోడెండ్రన్ మొక్క వేశారు, చాలా బాగుంది. నిజంగానే బోన్సాయి ప్లాంట్ లాగా అయిపోయిందనమాట అదైతే. ఇక్కడ వచ్చేసి గోల్డెన్ పోతోస్ అంటారు కదా, అదనమాట. తర్వాత ఒక స్టాండ్ని అయితే ఏర్పాటు చేసుకుని దానిలో చిన్న చిన్న బొమ్మల్లో కూడా చక్కగా మొక్కలు పెట్టారు. అసలు మట్టి కూడా పిటికెడు కూడా లేదండి, చాలా చిన్న కప్పుల్లో మట్టి కొంచెం ఉన్నా కూడా మొక్కలు అయితే చాలా బాగున్నాయి, హెల్తీగా. చిన్న పాట్స్తో పాటు చిన్న చిన్న బొమ్మలతో చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారనమాట. చూడటానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి కాయిన్ ప్లాంట్, తర్వాత పక్కన ఫైకస్. ఇది షార్ట్ వెరైటీ అనమాట, స్నేక్ ప్లాంట్.
ప్రతిదీ కూడా ప్రతి కార్నర్‌ని కూడా ఏదో ఒక బొమ్మలతో ఆర్గనైజ్ చేసుకుంటూ, స్టాండ్స్ పెట్టుకుంటూ చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇంతలా మెయింటెనెన్స్ చేయాలంటే ఓపిక కూడా ఉండాలి. అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఈ ఫ్లవర్ వాజ్ స్టాండ్ అంటండి దాన్ని ఇలా యూజ్ చేశారు. అలాగే పెరుగు కప్‌లో మొక్క పెట్టి దీనిలో పెట్టుకున్నారనమాట. తర్వాత ఇక్కడ ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది వాటర్‌లో చూడండి ఎంత బావుందో. ఇక్కడ కూడా చిన్న చిన్న పాట్స్‌లో బాదం మిల్క్ బాటిల్స్, అలాగే బిర్యానీ కప్పులు, చిన్న చిన్న పాట్స్ అనమాట. పెరుగు కప్పులు, ఐస్ క్రీమ్ కప్పులు అలా వదలకుండా ప్రతి దానిలోనూ మొక్కలనైతే పెట్టుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి పాట్‌కి పెయింట్ ఏసి ఇలా అగ్లోనిమా ప్లాంట్‌ని పెట్టుకున్నారు. ఐస్ క్రీమ్ కప్‌ని కూడా వదలకుండా ఇలా లిప్‌స్టిక్ ప్లాంట్ అయితే పెట్టారనమాట. నిజంగా చాలా హార్డ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగున్నాయి మొక్కలైతే. చిన్న వాటిల్లో కూడా పెంచడం ఆంటీకే సాధ్యమేమో అనిపించింది నాకైతే ఈ గార్డెన్ అంతా చూశాక. ఇక్కడైతే ఒక కృష్ణుడి బొమ్మను పెట్టుకున్నారు. నిజంగా బృందావనంలానే అనిపిస్తుందనమాట. దాని చుట్టూ ఉన్న మొక్కలు, మధ్యలో కృష్ణయ్య నిజంగా బృందావనాన్ని తలపించేలాగా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. చాలా బాగుందండి. ఇంట్లో కూడా ఒక బృందావనాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. కీప్ వాచింగ్.